కాపురం క్రేజీ కాపురం. నన్ను ఫాలో. భూత ప్రేత పిశాచ భేతాల భారీ బం 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 అందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో ఓ ఓ చంద్రవంక కోణల్లోన సందే పొద్దు సీకట్లో నీతో వస్తున్నా. బబ్లు అంటే వెళ్ళు. అభి ఐషు అభి ఏంటిది? బాస్ ని నా మీద ఫ్రాన్సా? నువ్వు నా జీవితంలో ఇంకెప్పుడు కనపడకు అభి. నువ్వు వారం రోజుల దాకా నాకు కనపడకు. యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 1 వీక్. గెట్ అవుట్. పోతే పని బావా, ఏదో జాబు. నువ్వు ఫీల్ అవుకో. కాఫీ మొహాలంటే కళ్ళు దొబ్బుతాయి. బావా నువ్వు కొంచెం కోపం తగ్గించుకోండి. మా అక్క కనుక సినిమా రైటర్ అయితే సంపాదన కోట్లలో ఉంటుంది బావా. ఎరా సినిమా రైటర్ అంటే అంత ఈజీయా? మా అక్కకి ఈజీయే, టాలెంట్ ఉంది కదా. జంత్రి. జంత్రియా? ఇదేంట్రా కంట్రీ లాగా? జంజాల్లో జమ్ము, త్రివిక్రమంలో 3 కలుపుకొని మా అక్క జంత్రి అని కలం పేరు పెట్టుకుంది బావా. అవునండి. సినిమా కథ కోసం నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేశామావా. అది చిన్న ఎక్స్పెరిమెంట్ అది. నువ్వు చేసిన పనికి సమయానికి నీ మాస్ కూడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బాసు ఏకంగా ఇంకెప్పుడు నేను ఎవరి పనులు చేయకండి, అర్థమైందా? చెయ్యనండి, చెయ్యను. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంట మాట? మీరు నాకు కథలు రాయడానికి ఇమాజిన్ చేసుకుని ఐడియాస్ ఇవ్వాలి. అబ్బో ఈ పర్ఫార్మెన్స్ కింద తక్కువలేదు, పైకిలే. చెప్తాను గాని ముందు నా సంగతి చూడు. ఎవరిని పంపు. తీసుకురా. అభి 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 దొంగతనం జరిగిపోయింది. అవును, మన కాలనీలో దొంగతనం జరిగింది. అది తేలిక తీసిపారే కవి. ఆ దొంగ కొద్ది క్షణంలో బయటకొస్తాడు. కావాలంటే వెళ్ళి చూడు చూడు. రచయిత్రావు గానీ దీనికి ఏమైనా కొత్త శక్తులు వచ్చాయా? ఎందుకైనా మంచిది, వెళ్ళి చూద్దాం. వెళ్ళు. వెళ్తున్నాగా. అర్ధరాత్రి పూట దీని ఏదో గోలేంటో. ఇప్పుడు దొంగ ఎవడొస్తాడు? సార్ చెప్పండి. మా ఇంట్లోనే. థ్యాంక్స్ అయ్యా అభి. అమ్మో మా ఆవు నగలు. అమ్మో నా క్యాష్. అమ్మో అభి నువ్వు చాలా గ్రేట్ అయ్యా. మా ఇంట్లో పడ్డ దొంగను పట్టుకుని నాకు లాస్ట్ చేసావయ్యా. థ్యాంక్స్. నాకు సార్ మా ఆవిడ చెప్పండి. ఎందుకంటే ఆ దొంగ మీద కథ రాస్తోంది. సడన్ కళ్ళ దొంగ కనిపించాడు. నన్ను దొంగమంది ఎంత కమిట్మెంట్. నా తల్లి ఏదో ఒక రోజు మంచి రైటర్ అయిపోతుంది. వీడిని నేను పోలీసులు కాదు చెప్తాను. ఇది బాబీ నువ్వు మాత్రం రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసి. థ్యాంక్ యూ సార్. అరే దొంగ మదవే. రండి రండి.
కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చో అబ్బాయి. అమ్మాయి ఐషో, ఈయన పేరు సున్నపకొండ రమేష్ గారు. నమస్కారం. పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఈవిడ ఆయన గారి భార్య. ఈ అబ్బాయి ఈయన కొడుకు. పేరేంటో తెలుసా? అమితాబ్ బచ్చన్, కాబోయే హీరో. అమితాబ్ బచ్చన్. ఇదిగో ముందు మా పాప సెట్ కథనండి మీరు. ఈ కథ పేరు బిచ్చగాడి ఆత్మకథ. ఒక మాసిపోయిన చీర కట్టుకున్న తల్లి ఒక పసివాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకునింది. వాడి బట్టలు తడిచిపోతున్నాయి. పసివాడు కదా, తడిపేసుకుంటాడు. పొరబడ్డారు. తడిసింది సూసుతో కాదు, ఆ తల్లి కన్నీళ్లతో. దీని అమ్మలాగా దీనికి ఓవరాక్షన్. తినడానికి తిండి లేక, పసివాడికి ఇవ్వడానికి పాలు లేక ఏడుస్తుంది. కాస్త ఓవరాక్షన్ తగ్గించేప్పే కదా. ఈ సీన్ తెర మీద చూడగానే ఆడియన్స్ కూడా ఏడుస్తారు. తీసినందుకు మేము కూడా ఏడుస్తాం. ఏమండి, మీకు ఏడుపు వచ్చేసిందా? ఏంటమ్మాయి, కథ చెప్పి మా ఆయన్ని ఏడిపించావు. అసలే మా ఆయన్ని జాలిగా ఉండే. డాడీ, ఈ ముష్టి కథ నాకొద్దు. ముష్టి కథ. రైటర్ గారు, మా వాడిని గ్లామరస్ గా, లవర్ బాయ్ గా, ఫైటింగ్స్ చేసే యాక్షన్ హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అలాంటి కథ ఉంటే చెప్పండి, మేము వస్తామండి. వస్తాండి. మీరు ఒకసారి చెప్తే. ఎంతటి అవమానం. బాధపడకండి ఐసమ్మా, వీడు కాకపోతే ఇంకో గొట్టంగాడు. ఇక నిర్మాతలే దొరకరా? అనుష్క, గొట్టంగాళ్ళకేం కర్మ, వీధికి 100 మంది ఉంటారు, కానీ నిర్మాతలే కష్టం. ఓహోనీలేమ్మా, బిడ్డ మనసు నొచ్చుకొని అసలు కలలే రావడం లేదు. బాధపడకమ్మా, మనిషి మనసు టూత్ పేస్ట్ ట్యూబ్ లాంటిదే. నువ్వు కేకొద్ది ఐడియాలు వస్తాయమ్మా. కరెక్టే. మీ వయసు వచ్చేటప్పటికి ట్యూబ్ ఖాళీ అయిపోతుంది. మాటలు అనుకోవడం కాదు, నా ఇమాజినేషన్ ఇంప్రూవ్ అవడానికి ఐడియా చెప్పండి. ఐడియా. మన రాత్రిలోనే ఏమైనా ప్లాన్ చేద్దామా? చేద్దాం రా. సింపుల్ గా నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను. అప్పుడు మీ అక్కకి మంచి క్రైమ్ ఐడియా వస్తుంది. ఏమంటావే? వద్దులే, వాపరా. ఐషు వచ్చింది ఐడియా. వచ్చిందని చెప్పా, ఇంకా చెప్పనే. చెప్పండి. ఐషు, మన పక్కింటి సీతాపతి గారు లేరు? ఉన్నారు. ఆయన మీద గాని లేదా మన ఇద్దరి మీద గాని ఏదైనా మంచి కాన్సెప్ట్ ఆలోచించు. చాలా సింపులే. స్టోరీ బిగినింగ్, ఇంటర్వెల్, ఎండ్. కాన్సెప్ట్ వచ్చేస్తే నీకు కథ ఫ్లోలో గడ్డ తన్నుకుంటూ వచ్చేస్తుంది. అల్లుడు గారు, మీరు జాబ్ మానేసి ఐషుకి అసిస్టెంట్ గా జాయిన్ అయిపోకూడదు? మీకు మంచి భవిష్యత్తు ఉంది తెలుసా? మీరు మంచి రైటర్ అయిపోతారు. ప్రతి మొగుడు స్టోరీ రైటరే, కానీ గుర్తుండి సాగు. అత్తయ్య గారు, నాకున్న భవిష్యత్ చాలు. నా జాబ్ నాకుంది. ఆ కథలేవో మీ కూతురుతో కూర్చుని మీరు రాసుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. ఐషు, నా మాట వింటావా? కథ రాయడానికి ఈజీ టెక్నిక్ నేను చెప్తాను. రాసావే? రాశాను. తుడిచావే? రాశాను. దాని తర్వాత ఏం రాసావు? తుడిచావే అని రాయమన్నావు కదా. నువ్వు నాన్న కూతురువేనే. నువ్వు మా అమ్మవేగా. కానీ ఇదిగో, నీకిప్పుడు 3 హాలీవుడ్ స్టోరీలు చెప్పానే. ఒకదాని ఓపెనింగ్, రెండో దాని మిడిల్ కి కలుపు. అక్కడి నుంచి లాస్ట్ దాకా 3 సినిమా కలిపే. కథ రెడీ. అమ్మమ్మా, సినిమా కథని ఎంత సింపుల్ గా చేసేసావు. చెయ్యబడ్డమ్మా. పిచ్చిదానా, ఓ జీవిత సత్యం చెప్తాను, గుర్తు పెట్టుకో.
ఒకటి నేర్చుకుంటే రెండోది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మొదటిదేది రెండోదేది. లిఫ్ట్ చేయడం వచ్చేస్తే రైట్ చేయడం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అయితే నేను ఇలా ప్రొసీడ్ అయిపోతాను మమ్మీ. ఐసమ్మా, ఇప్పుడు మీరు ఏ కథ రాస్తున్నారు? ఇందాక ఒక బ్యాంక్ రాబరీ కథ అయిపోయింది. ఇప్పుడు ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ రాస్తున్నా. మర్డర్? అయ్యా, తమరి నామధేయం ఏమిటి? కింద చెప్పులు, పైన కోటు, ఎంతగా ఉన్నారు? I'm Johnny Brad, Keanu Reeves DiCaprio. I'm gonna bloody kill you. I'm gonna scare the shit out of you. And I'm gonna kill you, you bumptious, discarded idiot. అయ్యా, తమరు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు. కాస్త తెలుగులో చెప్పండి, మీరు చేస్తారు. మార్నింగ్ మా ఇంటికి వచ్చి నాకంటే ముందు పేపర్ చదివినందుకు I'm gonna bloody నిన్ను చంపి పారదోపుతా. Yeah. Now, relax. That's 1, 2, and... డైరెక్టర్ని. ఐసమ్మా, అదృష్టం గుమ్మం దగ్గరకు వచ్చి అడుక్కుంటుంది. రండి 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 రండి, పదండి. నేను స్టోరీ కోసం రైటర్ దగ్గరకు వచ్చినట్లేదు, మరి స్క్రీన్ టెస్ట్ కోసం హీరోయిన్ దగ్గరకు వచ్చినట్టుంది. చెప్పండి, మీకు ఎలాంటి స్టోరీ కావాలి? ఒక హత్య జరగాలి, హంతకుడు ఎవరా అని ప్రేక్షకులు పోలీసులు చుత్తు పీక్కోవాలి. ఇంకా ఆఖర్లో హంతకుడు వీడా అని షాక్ అయిపోవాలి. ఎన్ని రోజులు పడుతుంది? ఈ పాయింట్ మీరు డెవలప్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంతేనా? ఇంతేనా? అమ్మా, మై గాడ్, ఇది రైటర్ ఇల్లుగా లేదు. చేపల మార్కెటా? స్క్రిప్ట్ ఇంత ఫాస్ట్ గా డెలివరీ ఇస్తున్న మిమ్మల్ని చూస్తుంటే పిజ్జా షాప్ లా ఉంది. మిమ్మల్ని అర్జెంట్ గా గౌరవించాలి. ఈ జూబ్లో ఉందేమో, పై జూబ్లో. ఏంటమ్మా, చూడండి చూడండి. ఏంటి? పెన్నో తీసుకోండి. పెట్టండి. అమ్మో, 50 లక్షలా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్తే సరిపోదు, మీతో ఓ చిన్న పని ఉంది. ఈ కథ మీకే వచ్చిన ఐడియా అని, మీ సొంత కథ అని ఓ డిక్లరేషన్ ఇవ్వాలి. అమ్మా, షూర్ షూర్ షూర్. అసలు వంట వండకుండా దాని స్టోరీ గోలంట ఆగలేస్తుంది. మంచి దిక్క
అబ్బే అల్లుడు గారు సంతకం పెట్టేస్తే అయిపోతుంది. అయిపోతుంది అయిపోతుంది. సినిమా పేరు రక్తం కారుతోంది. అయ్యి బాబాయ్ సూపర్ టైటిల్ అండి. కోట్లలో వ్యాపారం చేసే ఒక బిజినెస్ మ్యాన్, అతనికి ఒక ఫ్యామిలీ, భార్య, కొడుకు, చాలా హ్యాపీగా ఉండేవారు. ఐషు ఇలారా, బాగా చెప్పకే, పాయింట్కి వచ్చే. అందమైన అమ్మాయి అతనికి పిఏగా చేరింది. తన అందచందాలతో తెలివితేటలతో బిజినెస్ మ్యాన్ ని ట్రాప్ చేసింది. క్రికెట్ లో లెగ్ బిఫోర్ వికెట్ లాగా వీళ్ళిద్దరి అఫేర్కి భార్య అడ్డుపడింది. ఆ తర్వాత ఏమైంది? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను, తొందరగా చెప్పు. ఆ పిఏ భార్యని ఆ తర్వాత అతని కొడుకు తన తల్లిని ఎవరు ఎలా ఎందుకు చంపారో తెలుసుకోవడమే మిగతా కథ. ఆ మిగతా కథ నాకు తెలుసు. ఇన్నాళ్ళు నా తల్లిని చంపింది ఎవరా అని నాకు అర్థం కాలేదు. అది నువ్వే. నిన్ను కానీ నేను నీ కొడుకు లాంటి వాడిని కాదు. ఏటున్నా కొడుకుని. పారిపోయిందంటే బాబు అసలు ఏం జరిగిందంటే ఒళ్ళు కొవ్వెక్కి దాన్ని లవ్ చేశావు. అది అమ్మని కిల్ చేసింది. నువ్వొద్దు, నీ సినిమా వద్దు. బాబు పడుకో పడుకో. సారీ బావా, సారీ సారీ సారీ. పడుకో. అక్క ఇప్పుడు ఏం కథ రాస్తున్నావు? శారదని పెన్నా కూడా బాహుబలి లాంటి ఒక జానపద కథ పేరు నేను బలి. యాహుబలియా? ఐషు ఐషు బాగున్నావా? ఉడికావులే. పుట్టావుగా. మహారాజా, ఎంతటి ఘోరం జరిగిపోయింది. మహారాజా మహారాజా. సోదరా, నీ సోదరి హస్బెండ్ ని చంపుతావా? సిస్టర్, అసలు నీకు వీడినిచ్చి పెళ్లి చేసింది వీడి రాజ్యం కొట్టేయడానికే. ఇక్కడ నుంచి భానుమతి రాజ్యం మొత్తం నాదే. జై భానుమతి. అక్క, ఈ రాజ్యానికి ప్రెసెంట్ రాజునే చంపుతావా? రేయ్, నీ పొట్ట నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఈ మధ్య చూసుకోలేదక్క. కార్టూన్స్ పుస్తకాల్లో నవ్వుకోవడానికి పనికొస్తాయి.
రాజ్యం పరిపాలించడానికి పనికిరావు. ఏ ఫర్ యాపిల్ లాగా డి ఫర్ డెత్. చచ్చిపో చచ్చిపో. ఇప్పటి నుంచి నేనే క్వీన్. అక్క వద్దక్క, నాకు ఇలాంటి బలికథలు వద్దు. ఏదైనా రొమాంటిక్ స్టోరీ అంటే రాయొచ్చుగా. ట్రై చేస్తాను. ఓ మంచి హీరో క్యారెక్టర్ దొరికితే. ఏంటక్క, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? హ, వద్దురా. పొరపాటు నా సినిమా ఆడేసిందనుకో, నేను రెమ్యునరేషన్ పెంచాలి. నిర్మాతలు ఇబ్బందులు పడతారు. ఆశ కూడా హద్దుండాలి, జంతువులు జూలో ఉండాలి. నేను శాలువా కంపెనీ నుంచి వచ్చాను. శాల్వా కంపెనీయా? అంటే శాల్వా నేస్తారా? కాదు సార్, కప్పుతాం. మీకు రవీంద్ర భారతిలో సన్మానం, ఆహా. శాలువా కప్పడం, ఈ దశాబ్దపు ఉత్తమ రచయిత్రి అన్న బిరుదు మేమంటూ ఇవ్వడం. కార్పొరేటర్ తో అయితే 25,000, ఎమ్మెల్యేతో అయితే 50,000, సీఎంతో అయితే 1,00,000. అబ్బా. అదేదో సీఎం తోనే చేయించండి. అభి, ఓ ₹1,00,000 చెక్ రాసివ్వు. ఏ అకౌంట్ నుంచి? అదే మొన్న 50 లక్షల చెక్ ఇచ్చాను కదా, ఆ అకౌంట్ నుంచి. ఆ చెక్ బౌన్స్ అయింది డార్లింగ్. ఏమండి, ఓ అబ్బాయి ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత వర్షంలో తడిచారు. ఆ తర్వాత ఎండలో ఎండర్ కదా. ఆ తర్వాత డ్రైనేజ్ లో పడ్డారు. అబ్బే చిచి. బాలేదా? రొటీన్ గా ఉంది, కొంచెం కొత్తగా ఆలోచించు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ఏమండి, ఐశ్వర్య అంటే మీరేనా? ఈయన కాదండి, ఈవిడే. ఇతను ఒక బిజినెస్ మ్యాన్ చంపాడు. ఆ ప్లాన్ మీరే ఇచ్చారంట కదా. నేనెవడేంటి? ఈ కథ మీరు రాసిందేగా. అవును. అయితే మీరు ఈ కథలో రాసినట్టుగానే స్టెప్ బై స్టెప్ పాటించి హత్య చేశాడు. నేను ఒప్పుకోను. నేనిచ్చింది సినిమా తీయడానికి. ఇతను వాడింది హత్య చేయడానికి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను డైరెక్టర్ గారితో మాట్లాడతాను. డైరెక్టరా మట్టిగడ్డ? వీడు క్రిమినల్. సరే మాట్లాడు. నువ్వు సినిమా తీస్తానంటేనే కదా ఈ కథ ఇచ్చాను. సినిమా తీయడానికి డబ్బు కావాలి కదా, అందుకు ఆ బిజినెస్ మ్యాన్ కాదన్నాడు. అందుకే వాడిని వేసేశాను. ఏమీ టెన్షన్ పడద్దు, నేరం ఒప్పుకుని అరెస్ట్ అయిపో. జైల్లో మన ఇద్దరం మంచి కథ రాసుకున్నాం. నేను ఒప్పుకోను. అయితే ఆ రెండో క్రైమ్ స్టోరీ కూడా నేను పోలీసులకు చెప్పేస్తాను. ఏంటది? మొన్న జంజం బ్యాంకు రాబరీ జరిగి 50 కోట్లు దొంగతనం జరిగింది కదా. అయితే ఆ ప్లాన్ కూడా నువ్వు అమ్మిన సినిమా కదే. నీ దగ్గర స్టోరీ కొని ఆ రాబరీ చేసిన వాడు నా ఫ్రెండే. ఐషు, సన్మానం నిలిచిపోయావు కదా, బాగుందా సన్మానం?